అసలు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. బెనిఫిట్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొఫెషన్. అసలు అకౌంటెంట్ లేని బిజినెస్ ఉంది, అకౌంటింగ్ లేని బిజినెస్ ప్రొఫెషన్ ఏమైనా ఉందా? సో ఎవ్రీ బిజినెస్ నీడ్స్ అన్ అకౌంటెంట్. అకౌంటెంట్ లేని బిజినెస్ అంటూ లేదు. అలాగే మ్యాండేటరీ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్స్. సో ఏ బిజినెస్ చూసుకున్నా వాళ్ళు టర్న్ ఓవర్కి వాళ్ళ చేసే సేల్స్ టర్న్ ఓవర్ని జిఎస్టీలో చూపించాలా లేదా? సో టర్న్ ఓవర్ వాళ్ళ కొంత 20 లక్షలు కానీ 40 లక్షలు టర్న్ ఓవర్ దాటిందంటే ఖచ్చితంగా వాళ్ళు జిఎస్టీ చూపించాలా లేదా? జిఎస్టీ చూపించిన ప్రతి ఒక్కరు సంవత్సరం చివరిన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా లేదా? చేయలేదా? సో మరి అప్పుడు అకౌంటెంట్ చేస్తారు, ఎవరు చేస్తారు అది? సో అక్కడ అవసరం. అలాగే ఎవర్ గ్రీన్ డిమాండ్. ఈ ప్రపంచంలో మనిషి అన్నోడు ఉన్నాడు, బిజినెస్ అంటే జరుగుతుంది అన్న ప్రతి సెకండ్కి ప్రతి నిమిషానికి అకౌంటెంట్ అనేది అవసరము. అకౌంటెంట్ లేని ఇండస్ట్రీ లేదు, అకౌంటెంట్ లేని కంపెనీ ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే హై ట్రస్ట్ ప్రొఫెషన్. సపోజ్ మనం ఎక్కడో పెద్ద ఎగ్జాంపుల్ తీసుకోవద్దు, ఓకేనా? దగ్గరలో ఉన్న ఒక పక్కనే ఉన్న ఒక కిరాణా షాప్ కావచ్చు, లేకపోతే ఒక సూపర్ మార్కెట్ కావచ్చు, లేదా ఒక రెడీమేడ్ డ్రెస్ షోరూమ్ కావచ్చు. అక్కడ డ్రెస్ షోరూంలో మీరు డెలివరీ తీసుకున్నప్పుడు మీకు డెలివరీ ఎవరు ఇస్తారు? డెలివరీ తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకుని ఇస్తారు లేదా? ఆ డబ్బులు తీసుకునే పర్సన్ అకౌంటెంట్ అవ్వచ్చు, లేకపోతే అకౌంటెంట్ స్టాఫ్ అయినా అవుతారు కదా. అతను లేకుండా మనం ఏమన్నా కొనగా పోని ఇదంతా కాదు. మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం, డీమార్ట్కి వెళ్ళి వచ్చాం. డీమార్ట్ అంటే వాళ్ళు అకౌంటెంట్ కాదు కావచ్చు. డీమార్ట్లో నుంచి మనం బిల్లు తీసుకుని బయటకు వచ్చేప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకుని పంపిస్తారా? డబ్బులు తీసుకుంటారు కదా. డబ్బులు తీసుకుని బిల్లింగ్ వేసిస్తారు కదా. ఆ బిల్లింగ్ వేసేది ఎవరు? అకౌంటెంటే కదా. అకౌంటెంట్ ఇన్ ద సెన్స్ ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసిన వాడు, బిల్లింగ్ ప్రోగ్రామ్ చేసిన వాడు అకౌంటెంట్ అనమాట. ఓకేనా? మీరు ఓన్లీ అకౌంటెంట్ అంటే ఓన్లీ టాలీలో ఎంట్రీ వేసేవాడు అకౌంటెంట్ కాదు. సో ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ని రూపొందించేవాడు కూడా అకౌంటెంటే. ఓకేనా? వాడికి కూడా డెబిట్ క్రెడిట్ నేర్చుకుంటే చేయగలదు. అది ఓన్లీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే వాడికి C++ అలాగే అవి నేర్చుకుంటే సరిపోదు. డెబిట్ అంటే ఎందుకు తెలియాలి, క్రెడిట్ అంటే ఏంటో తెలియాలి. అవునా సార్? డెబిట్ క్రెడిట్ తెలియకుండా వాడు ప్రోగ్రామ్ చేయగలరా? సో వాడు కూడా అకౌంటెంట్ అనమాట. సో అది మీ నాలెడ్జ్ అప్స్కిల్ చేసుకునే వాళ్ళు. ఎగ్జాంపుల్, చాలామంది నా ఫ్రెండ్ ఒక అతను అనమాట. తను CA క్వాలిఫైడ్. CA పాస్ అయిపోయిన తర్వాత తను ఒక జాబ్లోకి వెళ్ళాడు. తను సాటిస్ఫై అవ్వాల. ఏం చేశాడు? C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని, జావా ఇవన్నీ నేర్చుకొని ఒక అకౌంటెంట్ కానీ లేకపోతే ఒక బిజినెస్కి సంబంధించిన అకౌంటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద రీసెర్చ్ చేసి తనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేసి తనే ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. సో అతను CA నేర్చుకున్నంత మాత్రం అయిపోయాడా? తన నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకొని సాఫ్ట్వేర్ కూడా నేర్చుకొని ఏం చేశాడు? మన అకౌంటెంట్స్కి కావాల్సిన అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ తయారు చేశాడు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ తయారు చేశాడు. సో దానివల్ల ఆటోమేటిక్గా తన ఇన్కమ్ని పెంచుకున్నాడా, తగ్గించుకున్నాడా? CA చదివేశాం కదా అని చెప్పి వదిలేసి ఊరుకున్నాడా? లేదుగా. తన నాలెడ్జ్ని అప్స్కిల్ చేసుకున్నాడు కదా. సో ఎప్పుడైతే మనం మన నాలెడ్జ్ని అప్స్కిల్ చేసుకొని రెడీగా ఉంటామో మనం డెవలప్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అనమాట. మనం ఏ రోజు టాలీ ఒకటి నేర్చుకుంటే చాలే లైఫ్లో సెట్ అయిపోతామని చెప్పి అనుకుంటే అంతటితో ఆపేసేయమనుకోండి, మన గ్రోత్ కూడా అక్కడితో ఆగిపోయినట్టే. ఓకేనా? ఓన్లీ టాలీ నేర్చుకుంటేనో నేర్చుకుంటేనే కాదు, సమాజంలో ఉన్న నాలెడ్జ్ ఏంటి, మనకు అప్స్కిల్ చేసుకోవాల్సిన ఏంటి, అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ డే మనం అప్డేట్ అయితేనే మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం బతకగలం. ఓకేనా? ఏది ఎంప్లాయీగా ఉండాలనుకుంటే అది వేరు. మనం ఏమనుకున్నాము, మనకిదే ఆ బిజినెస్ పర్సనే మన దగ్గరికి రావాలి అంటే మనం ఎంత నాలెడ్జ్ ప్రూవ్ చేసుకోగలిగితే కనుక మనం అప్పుడే కూడా వచ్చేది. అవునే కదా? సో ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్ మనం చూపించగలిగిన రోజు మాత్రమే మనం మార్కెట్లో సర్వైవర్ అవుతాం. లేదంటే కనుక ఆయారా గయారా అంటే వస్తుంటేనే 10 మంది వస్తుంటారు, 10 మంది పోతూనే ఉంటారు, ఏదో పని చేసుకుని వెళ్ళిపోతారు. ఇవాళ లిటరల్లీ చెప్పాలంటే ఈరోజు వైట్ కలర్ జాబ్స్కి చాలా వరకు తగ్గిపోతున్నాయి, ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. ఇవాళ ఒక ఆర్టికల్ చూశాను, ఫ్యూచర్లో అంట ఒక ప్లంబర్కి కానీ అలాగే ఇంకొకళ్ళు ఎవరు ఇల్లు కట్టే మేస్తులు, సో వీళ్ళకు ఉన్నంత డిమాండ్ వేరే వాళ్ళకి ఉండదని చెప్పంటారు. ఎందుకు? ఏంటండి? అది వర్క్ నేర్చుకునే వాళ్ళు లేక సోమరిపోతులు ఎక్కువైపోయి, బద్దకస్తులు ఎక్కువైపోయి, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి, ఫోన్లు చూసుకోవడం బాగా అలవాటైపోయి పని చేసేవాడు తగ్గిపోయారు. ఒక ఫోన్ టెక్నాలజీని మనం దేనికి యూజ్ చేసుకోవాలి? మన నాలెడ్జ్ని అప్స్కిల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. లేదంటే కనుక మనకి డైలీ నీడ్స్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన వాటిని సోషల్ మీడియాకి ఉపయోగించుకుంటే కనుక దానికి మనం యూజ్ అవుతుంది. అంతేగాని వచ్చే రీల్స్ని, కామెడీ సీన్స్ని చూసుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు.
ఓకేనా. సో ఒక రిలయన్స్ వాడు కంపెనీ కాకపోతే లేదా ఎయిర్టెల్ కంపెనీ వాడు వాళ్ళ డేటా అమ్ముకొని బాగుపడుతుంది తప్పితే ఏం ఉపయోగం లేదు. లేదంటే ఫేస్బుక్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా బాగుపడుతుంటాడు, అంతకుమించి ఇంకేం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇన్వాల్వ్డ్ ఇన్ ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్. ఒక అకౌంటెంట్ని కనుక్కోకుండా నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే అకౌంటెంట్ని కనుక్కోకుండా ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే ముందుకెళ్తాడా? అకౌంటెంట్ బాబు ఏంటి మన పరిస్థితి ఏంటి, మన లాభం ఎంత, మన నష్టం ఎంత, మనకి ఎంత మిగులుతుంది, ఈ డబ్బులతో మనం నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయగలమా లేదా అనేది డిసైడ్ చేయగలిగేది ఎవరు? అకౌంటెంటే కదా. సో ఆ అకౌంటెంట్కి ఇవి బెనిఫిట్ అకౌంటింగ్ ప్రొఫెషన్ వల్ల. ఓకేనా. ఏమున్నాయి, ప్రతి బిజినెస్కి అకౌంటెంట్ కావాలి. అలాగే జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్సెస్ అకౌంటెంట్నే చేయాలి. అలాగే ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంది మనకి. ఎవరిని నమ్మకంగా ఉన్నారంటే అకౌంటెంట్ నమ్ముతారు తప్పితే ఇంజనీర్ని లాయర్ని ఎవరన్నా లాయర్ని నమ్ముతారా? లాయర్ని నమ్మే పొజిషన్ రోజులు ఉన్నాయి ఇవాళలో. అలాగే లాయర్ ప్రొఫెషన్ ఇంటిగ్రేట్ చేయడం కాదు, ఉన్న ప్రొఫెషన్స్లో మనల్ని నమ్మే డాక్టర్ తర్వాత మనల్ని బాగా నమ్మేది ఎవరంటే బిజినెస్ పర్సన్స్ ఒక అకౌంటెంట్ని ఒక ఆడిటర్ని మాత్రమే నమ్మగలరు. ఎందుకంటే వాళ్ళ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో మనకి అవతల ఉన్న వేరే ఫీల్డ్స్కి ఏంటి, మనకి మన స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి తెలుసుకుంటే కనుక ఐటీ స్కిల్స్ చేంజ్ ఫ్రీక్వెంట్లీ. ఐటీ స్కిల్స్ రోజు ఒక ఐటీ స్కిల్ వస్తుంది. జావాలో డిఫరెంట్ వర్షన్, C++, VBA అని చెప్పి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బట్ మనకేమన్నా ఉన్నాయి అట్లాంటివి ఏమన్నా? టాలీలో వర్షన్లో చేంజ్ అవుతుంది చెప్తే అంతకుమించి ఆల్ ఆఫ్ వేసడానికి దానిలో డ్రాస్టిక్ చేంజ్ చేసాం ఏమంటుంది మనకి టాలీలో. ఎవరన్నా ఉండి చెప్పండి, ఒక ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ అండి ఇది మేము టాలీలో నేర్చుకోలేకపోతున్నాం అని చెప్పి ఎవరైనా చెప్పండి. అంటే నాకు కూడా తెలీదు, ఎవరైనా ఉంటే నేను నేర్చుకుంటాను. అందుకని టాలీలో ఏదైనా అప్డేటెడ్ వర్షన్ వస్తే అది మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందా లేదా? ఈజీగానే కదా. సో అలాగే ఐటీ స్కిల్స్కి మనకి సంబంధం మనం అంత స్కిల్ నేర్చుకోవాల్సిన లేదు, అంత తలలు బల్లగొట్టుకోవాల్సిన, అంత బుర్రలు బల్లగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, ప్రాజెక్ట్స్ మేక్ క్లోజ్ సడన్లీ. మనకి ఏదో ప్రాజెక్ట్ యూఎస్లో ఇప్పుడు ట్రంప్ని చూస్తే కనుక ట్రంప్ రోజుకి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు, అవునా కదా. ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇండియా ఇంత నాశనం అయింది, మన ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొంచెం కొలాప్స్ అయింది అంటే కారణం ఏంటి? మన మేజర్ కంపెనీస్ అన్ని మన ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? మన వాళ్ళందరూ అమెరికా నుంచి తెచ్చుకుంటున్నారు. సో అక్కడ ప్రాజెక్టులు ఏం చేస్తున్నాడు, ఇండియా వాళ్ళకి, ఇండియాలోని ఆరిజిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి మేము ఇవ్వము అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు లేదా? ప్రతిరోజు నోటికి ఏది ఇచ్చిమాట అది మాట్లాడుతున్నాడు. సో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ ఉంటుందో పోతో తెలియదు. అలాంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్ ఉందా లేదా బయట మార్కెట్లో? సో అలాంటి పరిస్థితి మనకి ఏమైనా ఉందా? అలాంటి బాధ మనకి ఏమైనా ఉందా? అకౌంటెంట్కి నువ్వు బిజినెస్ చేయి, నీ బిజినెస్ రన్ అవని, రన్ కాకపోయి లాభం రాని నష్టం రాని, అకౌంటెంట్ లేకపోతే ఆ నష్టం చెప్పడానికి కూడా కావాలి వాడు, అవునా కదా. మనకు ఆ బాధ లేదు. తర్వాత అకౌంటింగ్ ఈజ్ ఎ లా డ్రివెన్. మనం ఏది పడితే అది చేయడానికి లేదు. అకౌంటింగ్కి సర్టన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, సర్టన్ రూల్స్ ఉన్నాయి, సర్టన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎంతమందికి ఇది పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ ఈ ఐడియా ఉన్నాయి కదా. సో ఈ 3 రూల్స్ తెలుసు కదా. ఈ 3 రూల్స్ తెలిస్తే మనం టాలీలో ఈజీగా రన్ అయిపోవచ్చు. అంతకుమించి వేరే పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం ఏం లేదు, అవునా. అది ఈజీ మనకి. అలాగే రిక్వైర్డ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ, ఇంత డిస్కస్ చేసుకున్నాం. ఏ ఇండస్ట్రీ అయినా కానీ, సిమెంట్ ఇండస్ట్రీయా, లేకపోతే ఏంటి ఐటీ ఇండస్ట్రీయా, లేకపోతే ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీయా, ఏదైనా కావచ్చు, ప్రతి ఇండస్ట్రీకి అకౌంటెంట్ కావాలి. అకౌంటెంట్ లేని కంపెనీ, అకౌంటెంట్ లేని ఇండస్ట్రీ అంటూ లేదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని మన వేరే ఫీల్డ్స్కి వీళ్ళ ఫీల్డ్స్కి మన అకౌంటెంట్ ఫీల్డ్ మనం ఏమైనా తక్కువ చేసుకోవాలా? సో అకౌంటెంట్ లేకపోతే ఓనర్ ఏమైనా ముందుకెళ్ళగలరా? నెక్స్ట్ బ్రాంచ్ పెట్టాలన్నా, నెక్స్ట్ లోన్ తెచ్చుకోవాలన్నా మన ఇన్ఫర్మేషన్ లేకుండా అవ్వలేదు కదా. మరి అలాంటి ట్రస్ట్ వర్ది పొజిషన్ మనకుంటే మనం ఏం చేయాలి? ఆ ఓనర్ మన మాట వినేట్టుగా మనం చేసుకోగలగాలి. అది ఎలాగా? బెదిరిస్తే కాదు, మనం అతనికి లాయల్గా ఉంటూనే, అతనికి చెప్పిన మాట వింటూనే మనం ఏం చేయాలి? డేటా అనేది ఆర్గనైజ్డ్గా పెట్టుకొని మనం ఏం చేయాలి? నమ్మకంగా పని చేయగలగాలి. ఆ విశ్వాసం మనం ఓనర్కి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మన గ్రోత్ అనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఓనర్ మనకి ఇంక్రిమెంట్స్ ఇస్తాయి. లేదు 2-3 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, 4th, 5th ఇయర్లో మనం ఏం చేస్తామంటే సపరేట్గా మన ఆఫీస్ పెట్టుకొని మనం ఒక 10 అకౌంట్లు తెచ్చుకోవాలి. ఏంటి ఆ పొజిషన్ మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నెల ఇక్కడ, నెల అక్కడ, నెల 4 శాలరీ కోసం అని చెప్పి 2 నెలలు అక్కడ, 2 నెలలు ఇక్కడ అని మార్చుకుంటూ వెళ్ళామనుకో మనకు నాలెడ్జ్ వస్తుందా? ఎక్కడైతే కన్సిస్టెంట్గా ఉండి మన నాలెడ్జ్ని మనం అప్స్కిల్ చేసుకొని కాన్స్టెంట్గా ఉంటామో ఒక దగ్గర,
అప్పుడే మనకి నిజాయితీ అనేది ఉంటుంది, ట్రస్ట్ వర్జినెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇవాళ వచ్చారు మీరు, మీ ఓనర్ అకౌంట్స్ మొత్తం మీ చేతిలో పెడతానికి ఇష్టపడతాడా? ఎంతో నమ్మకం కుదిరితేనే మీకు ఇచ్చేది. అది 2 నెలల్లో వస్తుందా, 3 నెలల్లో వస్తుందా మీరు చేసే పనిని బట్టి ఉంటుంది, మీరు అదంతా బిహేవ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. 3 నెలలుగా సార్ మీరు మొత్తం ఈ పని నేనే చేసేస్తున్నాను, నాకు సాలరీ 10,000 పెంచేసేయండి అని చెప్పంటే ముందు అసలు మీకు జాబ్ ఉంటుందా? మార్కెట్లో బీకామ్ చదువుకున్న వాళ్ళు, నాన్ బీకామ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ డేటా ఎంట్రీ చేయడానికి వేల మంది ఉన్నారు. మనమే ఎందుకు తీసుకోవాలి? మనకే ఎందుకు రావాలి జాబు? చెప్పండి ఎందుకు? ఎప్పుడైనా అది మన క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనం ఉండే ప్రొఫెషనల్ బిహేవియర్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఓనర్కి మనకి శాలరీ పెంచడానికి కానీ, మన చేతికి మన అకౌంట్స్ అప్పు చెప్పడానికి కానీ ఏదైనా సరే. సో ఎప్పుడైనా సరే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అంటే మరీ నత్తనడక కాదు, టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకోవాలి, అకౌంటింగ్ని మనం గ్రాస్ చేయాలి, బిజినెస్కి తగ్గట్టుగా మనం అకౌంటింగ్ చేయగలగాలి. ఓకేనా? మనకేం కావాలి దీనికి? ఇలా ఉండాలంటే కంటిన్యూస్ లా అప్డేట్స్. లా అప్డేట్స్ అంటే ఏంటంటే మనకి పార్లమెంట్లో చేసే లా అప్డేట్స్. సో అవన్నీ మనకేం అర్థం అవుతాయి అంటే మనమే అని చూస్తామండి అనేది కాదు, అవేం చూడక్కర్లా. మీరు నార్మల్గా రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఎంతమంది గురించి చెప్పండి? న్యూస్ పేపర్ పేపర్లు ఫిజికల్ రాకపోతే మొబైల్స్ ఉన్నాయి అందరికీ. నేను మొబైల్స్ చూడకూడదా? మొబైల్స్ ఓన్లీ రీల్సే కాదు, న్యూస్ పేపర్ కూడా చూడొచ్చు. వేర్ దర్ ఇస్ అ వెల్ దర్ ఇస్ అ వే. న్యూస్ పేపర్ చూస్తాం కదా, న్యూస్ పేపర్ అంటే ఓన్లీ ఏం చూడాలి మనం? మనకేం ముఖ్యం? బిజినెస్ కాలం, స్పోర్ట్స్ కాలము, సినిమా కాలం కాదు. ఓకేనా? మనం చూడాల్సింది ఏంటి? బిజినెస్ కాలం. వెండి రేట్ ఎంత, బంగారం రేట్ ఎంత, ఎన్ఎస్సి సెన్సెక్స్ ఎంత ఉంది, బిఎస్సి సెన్సెక్స్ ఎంత ఉంది, కొన్ని రేట్స్ ఉంటాయి. ఏంటి? 100 గుడ్లు ఈరోజు ఇంత రేట్ ఉంది, 24 క్యారెట్ ఎంత ఉంది, 22 క్యారెట్ ఎంత ఉంది, 18 క్యారెట్ రేట్ ఎంత ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అవునా? అది మనం నేర్చుకోగలిగితే అలాంటి ఇన్ఫర్మేషన్. అలాగే మన కంట్రీలో ఏవి బిజినెసెస్ ఉన్నాయి, కొత్త ఏ కంపెనీలు వస్తున్నాయి, ఏవేవి పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. కొత్తగా మనం పార్లమెంట్లో వేసిన చట్టాలు ఇవన్నీ మనకేం తెలియదు. ఓకేనా? కంటిన్యూస్గా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగి ఆ అప్డేషన్ ఉంటే చాలు. ఓకేనా? పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఒక చిన్న కేస్ స్టడీ, ఒక కథలాగా చెప్పుకుందాం. ఓకేనా? ఇద్దరు కావాలి నాకు. ఎవరు వస్తారు? ఇద్దరు కావాలి. మీ ఇష్టం, ఎవరైనా రావచ్చు. ఇద్దరు రావచ్చు. ఓకే, మీ పేర్లు కూడా వేరుగా ఉంటాయి. ఓకేనా? మీరు అటు నుంచి చెప్తాను. సో ఆయన పేరు ఏ, ఈయన పేరు బి. ఓకేనా? ఏం చేశాడు? నాకు టాలీలో కోర్సు నేర్చేసుకున్నాను, సో నాకు బాగా టాలీ నేర్చేసుకున్నానని చెప్పి, నాకు వీకెండ్ బాగుంటుంది, నాకు వీకెండ్స్ ఎంజాయ్ చేయాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జీతం ఎంత? 18,000. వీక్లీ 5 days వర్క్ చేస్తున్నాడు, వీక్లీ 2 days ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకేనా? చిల్ అవుతున్నాడు బాగా. ఈయన మిస్టర్ బి ఏం చేశాడు? గుంటూరులో ఒక లోకల్ ఐటీ ఫర్మ్ లేదా ఒక లోకల్ కంపెనీ, ఒక మిడ్ సైజ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. శాలరీ 12,000. ఏమైంది? నేర్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఏంటి? ఆడిట్ ఫర్మ్, ఎగ్జాంపుల్ ఆడిట్ ఫర్మ్లో జాయిన్ అయ్యాడు. ఆడిట్ ఫర్మ్లో జాయిన్ అయితే ఆడిట్ ఫర్మ్లో ఏమేమి వర్క్స్ నేర్చుకోవచ్చు మనం? టాలీలో మన అకౌంట్ P&L బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు చెప్పండి? GST రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయొచ్చు. ఏంటి? బ్యాంక్ లోన్స్కి వెళ్తారు కొంతమంది. ఆ బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి ఆడిటర్ దగ్గరికి వస్తారు. ఆడిటర్ని తయారు చేస్తారు దాన్ని, అది నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇవి కాకుండా చాలా పనులు ఉన్నాయి. PFESA వర్క్స్ అని చెప్పి, లేకపోతే TDS వర్క్స్ అని చెప్పి. ఓకేనా? డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. నెట్వర్క్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం కానీ, ఇవి చాలా ఉంటాయి పనులు. అలాగే బ్యాంక్ ఆడిట్స్ ఉంటాయి. మేము ఇంతకుముందు కాంకరెంట్ ఆడిట్స్ చేసేవాళ్ళం బ్యాంక్స్కి, అలాగే స్టాట్యూటరీ ఆడిట్స్ చేసేవాళ్ళం. సో ఆ పని నేర్చుకోవచ్చు. ఆ పని ఎక్కడ ఉంటుంది? ఈయనేమో వీకెండ్లో 2 days నాకు ఎంజాయ్మెంట్ అయిపోతుందని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎలా ఉంది? వీక్లీ 2 days హాలిడేస్ ఉంటే చాలా హ్యాపీగా ఉంది కదా? సూపర్ హ్యాపీగా ఉంది. ఈయనేమో 12,000 రూపాయలు ఇస్తున్నారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాకరీ చేయించుకుంటున్నారు నన్ను,
నాకేమీ ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదని చెప్పి అలాగే ఉన్నాడు. ఒక 4 ఏళ్ళు అయితే గడిచింది, ఒక 5 ఏళ్ళు గడిచింది, 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత, అంటే మిమ్మల్ని అంటే మీరని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఓకేనా. 5 ఇయర్స్ జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేసినప్పుడు వీకెండ్స్ 5 డేస్ చేశాడు. డేటా ఎంట్రీ చేసి ఇసుకుట్టేసి ఎంతసేపటికి ఇదే జాబు. మహా అయితే శాలరీ 5 ఇయర్స్ తర్వాత మీ శాలరీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 18,000 నుంచి 25 రూపీస్ అక్కడ అయిపోయాడు. ఎందుకంటే ఉన్న బీకామ్కి ఒక కంపెనీలో ఏం వర్క్ ఉంటుంది? ఎక్సెల్లోనే ఉంటుంది వర్క్, ఇంకేమైనా ఉంటుంది వర్క్? ఏం వర్క్ ఉంటుంది. ఇక అదే మొనాటిని అయిపోయింది. పోనీ ఈయన ఏం చేశాడు? 5 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఈ వర్క్లన్నీ నేర్చుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి? సపరేట్గా ఫోన్ పెట్టుకుంటాడు. సపరేట్ ఫోన్ పెట్టుకుంటే జనాలు ఈయన దగ్గరికి వెళ్తారా? 5 ఏళ్ళ తర్వాత ఆయన దగ్గరికి వెళ్తారా వర్క్ నేర్చుకోవడానికి? ఈయన దగ్గరికి వెళ్తారు లేదా? సో మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఇతన్ని ఫాలో అవ్వాలి. సంపత్ని, ఓకే, బి అనే అతన్ని ఫాలో అవ్వాలి. నేను సంపత్ అన్నట్లు అతను అన్నట్లు బి అనే అతన్ని ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలం? మనం నలుగురికి పని ఇవ్వగలిగే పొజిషన్. థ్యాంక్ యూ, గివింగ్ మై బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఎప్పుడైనా సరే మనం ఎలా ఎదగాలి అంటే మనతో పాటు నలుగురికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కెపాసిటీని మనం పెంచుకోవాలి, ఓకేనా. సో తను 5 ఏళ్ళు ఆయన దగ్గర అన్నీ నేర్చుకున్నాడు, దక్కా మొక్కలు అన్నీ తిన్నాడు. ఈ 5 ఏళ్ళ తర్వాత నలుగురిని ఎంప్లాయ్మెంట్ చేసుకొని తను హ్యాపీగా ఉంటాడు, ఓకేనా. ఆ అనే పర్సన్ ఏమవుతాడు? ఎప్పటికి ఎన్ని రోజులైనా సరే వాళ్ళ కింద పనిచేయటమే. సో స్టార్టింగ్లో మనకి కష్టాలు పడ్డా, నిన్ను కాదు లేదు జనరల్గా చెప్తున్నా, స్టార్టింగ్లో మనకి కొన్ని కష్టాలు పడ్డా తర్వాత మనం సుఖాలు అనుభవించాలంటే 1 or 2 ఇయర్స్ అయినా సరే, 2 ఇయర్స్ అయినా కన్సిస్టెంట్గా మీకు నచ్చిన ఐటో దగ్గర, నచ్చిన కంపెనీలో అన్ని వరకు నేర్చుకోగలిగే కెపాసిటీ ఉన్న దగ్గర మీరు వెళ్ళిపోండి, ఓకేనా. అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేయండి కంటిన్యూస్గా. నేర్చుకున్న తర్వాత మనం అప్డేట్ అవ్వాలంటే ఎలా అప్డేట్ అవ్వాలో కూడా నేర్చుకోండి. అక్కడే నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. సో ఒకసారి మనం ఆ ఫోమ్ నుంచి జీవితాంతం ఆ కంపెనీలో ఆ ఫోమ్లో మనం పనిచేసేది కాదు కదా. ఎలా అప్స్కిల్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఏం చదవాలని కూడా నేర్చుకోవాలి మనం అక్కడ, ఓకేనా. అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో మనల్ని ఎవరు కొట్టేవాడు ఉండడం, మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా ఏమీ లేదు. తొందరగా పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి మనకి. ఈ రోజుల్లో మెయిన్ బాధ్యత ఏంటి? పెళ్ళి. టైంకి పెళ్ళి అవ్వాలి. టైంకి పెళ్ళి అవ్వాలంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? టైంకి పిల్లలు ఇచ్చేవాళ్ళు బాబా ఆయన ఉన్నారండి. ఆయన సూపర్, ఆయన కంగ్రాచులేషన్ చెప్పండి. సో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే మనకి ఎంతో కొంత ఇన్కమ్ ఉండి మనం ఫ్యూచర్లో బాగా ఎదగలమని నమ్మకం ఉంటేనే మనకి ఒక అమ్మాయిని ఇచ్చేది, లేదా ఇస్తారు ఎవరన్నా? సో ఎంతసేపటికి జాబ్ చేసుకుంటామంటే ఎంత శాలరీ పెరుగుతుంది? హైదరాబాద్లో ఈ రోజులో ₹1,00,000 లేని ఎవడన్నా బతకగలుగుతున్నాడా? అదే గుంటూరు, విజయవాడ లాంటి అనుకోండి, నాకు కనీసం 20,000 25,000 అయినా సరే బతకగలిగా. ఇప్పటికి ₹1,00,000 ఉన్నా కూడా బతకడం కష్టం హైదరాబాద్ ఈ రోజులో. ఎందుకంటే అంత ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఒక ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే మినిమం 25,000 30,000 లేని ఎవరు ఉండలేకపోతున్నారు. ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ ఎంతో అడ్జస్ట్ అయ్యి ఎంతో సాక్రిఫైస్ చేసుకొని ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండాల్సి వస్తుంది. అలా అది లైఫ్ అంతా ఉండగలం మనం. సో మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండగలగలిగాం. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇల్లు ఎంతంత పెద్ద పెద్దవి ఉంటాయి, లంకంత కొంపలు ఉంటాయి ఊళ్ళో. అంటే మన 3 సెంట్లు 4 సెంట్లు ఇళ్లలో పెట్టుకుని ఉంటారు ఇళ్లలో. అలాంటి ఇళ్లలో మనం ఉండగలేకపోయినా కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఉండాలిగా. డబుల్ బెడ్రూమ్లో ఉండాలంటే హైదరాబాద్లో ₹1,00,000 లేని ఉండగలం మనం. సో నేను చెప్పేది గుంటూరులోనే ఉండమని కాదు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద టౌన్లో ఉండండి మీరు, ఓకేనా. అక్కడ సెటిల్ అవ్వండి. అక్కడ మీరు అక్కడున్న ఆయుట దగ్గర, అక్కడున్న కంపెనీలో మీరు సెటిల్ అయితే కనుక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అనుగుణంగా, ఓకేనా. ఆ రకంగా ముందుకెళ్ళి నెక్స్ట్ ఎగ్జాంపుల్ అయిపోయిందా? దాన్ని సరే మనకి ఏంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి? సరే అకౌంటెంట్ మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఆయుట దగ్గర కావచ్చు, లేకపోతే ఒక అన్ని వర్క్స్ నేర్చుకోగలిగే ఒక కంపెనీలో నేర్చుకుంటే మనకేంటి బిజినెస్, మనకేంటి ఫ్యూచర్లో ఎలా ఉండగలం అంటే మనకేంటి ఆపర్చునిటీస్ అంటే చూడండి ఒకసారి ఏం ఫైన్ చేయగలం? జిఎస్టీ కన్సల్టెంట్గా ఉండగలం. అంటే ఏంటి? GSTR 1 GSTR 3 ఫైల్ చేయగలం. ఇంకా
అది కాదు, జిఎస్టీలో ఇంకా ఉన్నాయి. మనం ఏదైనా నోటీస్ వస్తే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళగలం. ఒక జిఎస్టీ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బీకామ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు జిఎస్టీ ప్రాక్టీషనర్ అప్లై చేసుకోవచ్చు. జిఎస్టీ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా? ఆన్లైన్లో అప్లై చేసుకుని జిఎస్టీ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తోటి యాప్లెట్ ట్రిబ్యునల్ అంటారు. ఐడియా ఉందా? జిఎస్టీలో ట్రిబ్యునల్ అంటారు. అంటే ఏంటి, ఒక నథింగ్ బట్ ఒక మినీ కోర్ట్ లాంటిది అనమాట. అక్కడ వరకు మనం వెళ్ళగలం. ఓన్లీ మన బీకామ్ డిగ్రీతో జిఎస్టీ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ తోటి అంతవరకు వెళ్ళగలం. అది వేయచ్చు, అప్పీల్ కూడా వేయచ్చు మన క్లయింట్కి సంబంధించి. సో దానికి సిఏనే వెళ్ళక్కర్లా, ఒక సిడబ్ల్యూ వెళ్ళక్కర్లా, ఒక సిఎస్ వెళ్ళక్కర్లా, ఒక లాయర్ కూడా అవసరం లేదు. మన జిఎస్టీ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే మన బీకామ్ డిగ్రీకే వస్తుంది, లేదా బీఎస్సీ డిగ్రీకే వస్తుంది. ఓకేనా? ఎంతమందికి తెలిసి విషయం? ఎంతమందికి తెలిసి విషయం తెలియదు. సో మీరు కనుక బీకామ్ అయ్యండి లేదా బీఎస్సీ కంప్లీట్ చేసి మీరు ట్యాక్సేషన్ నాలెడ్జ్ చూపించగలిగితే ఆటోమేటిక్గా మీకు జిఎస్టీ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ వస్తుంది. యాప్లెట్ ట్రిబ్యునల్ వరకు వెళ్ళగలరు. మీ కేసు తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజర్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే సిఏ సంతకం కావాలి. ఎంతమంది తెలుసు? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే సిఏ సంతకం కంపల్సరీయా? సిఏ సంతకం కంపల్సరీ అని ఎంతమంది చెప్తారు చెప్పండి? కంపల్సరీయా? నాకు 3 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, సిఏ సంతకం కావాలా? ఏం రిటర్న్స్ ఉన్నాయి? ఓకే, ఇంకా మీ టర్న్ ఓవర్ 2 కోట్లు దాటకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని మీ నాలెడ్జ్ ఉంటే మీరే ఫైల్ చేసుకోవచ్చు. ఆడిటర్ సంతకం అవసరం లేదు. అన్లెస్ మీ టర్న్ ఓవర్ 2 కోట్లు దాటితేనే, మీ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంకులో చేస్తున్నారనుకోండి, 10 కోట్ల వరకు సిఏ సంతకం అవసరం లేదు. ఈ విషయం ఎంతమంది తెలుసు? సో దీన్ని బట్టి మనం ఎంతవరకు వెళ్ళగలం అనేది మీకు ఐడియా ఉందా? ఒక అకౌంటెంట్గా ఉండి బీకామ్ క్వాలిఫికేషన్తో జిఎస్టీ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ తీసుకొని 10 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలు, షాప్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? చాలా తక్కువ ఉంటాయి మన సరౌండింగ్స్లో. బిలో 10 crores టర్న్ ఓవర్ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ సీఏ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరుగా. సో వాళ్ళకి ఆఫర్ కనపడేది ఎవరు? మనమేగా. సో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది మన వల్ల సమాజానికి. సో ఈ ఆపర్చునిటీ మీరు గెయిన్ చేసుకోండి, గ్రాప్ చేసుకోండి. ఖాళీలో ఎంట్రీలు వేసేసాక చాలే అనే దాంతో సాటిస్ఫై అవ్వద్దు. జిఎస్టీని, ఇన్కమ్ ట్యాక్స్ని కొంచెం నేర్చుకోండి. ఒక ఆడిటర్ దగ్గర నేర్చుకోండి. ఒక 2-3 years, లేకపోతే ఒక కంపెనీలో, మిడ్ సైజ్ కంపెనీలో చేస్తే అక్కడ అన్నీ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ కన్సిస్టెంట్గా అక్కడే ఉండండి కొన్నాళ్ళు, 1 or 2 years, 3 years. అంతేగాని 2 నెలలకి 3 నెలలకి మాత్రం ఎక్కడికైనా సరే మారద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మీ కెరీర్లో స్టార్టింగ్ మీకు నేర్చుకోవాల్సిందంటే, మీరు సొంతంగా ఎక్కడికైనా వెళ్ళినా బతకాలంటే కనుక కన్సిస్టెంట్గా ఒక ఆడిటర్ దగ్గర లేకపోతే ఒక కంపెనీలో 2 years మినిమం వర్క్ చేయండి. ఓకేనా? అప్పుడే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంది? సిఎఫ్ఓ అంటే ఐడియా ఉందా? సిఎఫ్ఓ అంటే ఒక బిజినెస్లో, ఒక ఫైనాన్షియల్ డివిజన్లో, ఫైనాన్స్ కంపెనీ, సపోజ్ కంపెనీలో ఫైనాన్స్ డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్లో ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు, ఒక డిప్యూటీ మేనేజర్, చాలామంది ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా కానీ ఆ డెసిషన్స్ తీసుకునేది సిఎఫ్ఓ అంటారు, చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ అంటారు అనమాట. హీఈస్ ద బాస్ ఫర్ ద ఫినాన్స్ డిపార్ట్మెంట్. సో ఆ సిఎఫ్ఓ వరకు మనం ఎదగలిగే ఛాన్స్ ఉంది మనం అకౌంటింగ్ డిపార్ట్మెంట్లోనే ఫస్ట్ నుంచి లాంగ్ టర్మ్ ఉంటే కనుక. ఓకేనా? సో దానికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, అలాగే స్టార్టప్ కంపెనీలు చాలామంది ఇండియా స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ మనకి ఎంకరేజ్ చేస్తుంది. సో స్టార్టప్లో ఉన్నవాడు ఒక ఆడిటర్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఒక ఆడిటర్ని తీసుకొచ్చి పెట్టుకోవాలంటే అతను డబ్బులు పెట్టగలరా? ఆడిటర్ని బేర్ చేయగలరా? ఇనిషియల్ స్టేజ్లో చేయగలరా? లేదు. మరి అలాంటప్పుడు మనకు కనిపించేది ఎవరు? అకౌంటెంటే కదా. అలాంటి ఆపర్చునిటీ. అలాగే ఫోరెన్సిక్ ఆడిట్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్. మీరు కనుక కంటిన్యూస్గా అబ్జర్వేషన్ చేస్తే కనుక ఫోరెన్సిక్ ఆడిట్ అంటే, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక 1 కోటి రూపాయలు ఎంప్లాయీస్ మిస్అప్రాక్ట్ చేశారో తెలియదు, లేకపోతే దొంగ ఎత్తుకుపోయారో తెలియదు. 1 కోటి రూపాయలు పోయింది.
ఆ ₹1,00,00,000 ఫినాన్షియల్ వైజ్గా మళ్ళీ ఎక్కడ ఎవరు తీశారు, అకౌంటెంట్ తీశాడా, లేకపోతే డైరెక్టర్ తీసేశాడా, లేకపోతే ఎండి తీసాడా, ఎవరు తీశారనేది సిస్టమేటిక్గా కనుక్కోగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? ఒక అకౌంటెంట్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే డెబిట్ వేసాడా, క్రెడిట్ వేసాడా, అది డెబిట్ వాల్యూబులా కాదా, క్రెడిట్ కరెక్టా కాదా, మన సిస్టమేటిక్గా అన్ని ఎంక్వైరీ చేసుకుని వస్తే దాన్ని ఫోరెన్సిక్ ఆడిటింగ్ అంటారన్నమాట. ఏంటి, ఒక నేరాన్ని ప్రూవ్ చేయడానికి మనం చేసే ఆడిట్ని ఫోరెన్సిక్ ఆడిట్ అంటారన్నమాట. సో అది మనం అకౌంటెంట్ మాత్రమే చేయగలరు. అలాంటివి కూడా స్పెషలైజేషన్ చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేయరు, ఇటాలీలో ఏంటంటే నువ్వేం చూడరు. వాళ్ళు ఎక్కడన్నా తప్పు జరిగిందా టక్కన వెళ్ళిపోయి కూర్చుంటారు. మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఎక్కడ డెబిట్ పడింది, ఎక్కడ క్రెడిట్ పడింది, ఎందుకు పడింది, ఎలా పడింది, ఎప్పుడు పడింది, ఎవరు సైన్ చేశారు, ఎవరి అప్రూవల్ వచ్చింది, మెయిల్స్ ఏంటి, అన్నీ ఎంక్వైరీ చేస్తారు. అలా దాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ అంటారు అన్నమాట. సో అలాంటి వాటిలో మనం ఉండాలంటే కనుక మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనం చేయగలం, ఎంత లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం చేయగలం. నెక్స్ట్, సో ఈ ఫినాన్షియల్ ప్లానింగ్, కంపెనీ ఎప్పుడు అదే ప్లేస్లో ఉంటుందా, నెక్స్ట్ ఒక బ్రాంచ్ పెట్టాలో, ఒక కంట్రీకి వెళ్ళాలనో, లేదా ఇంకో స్టేట్లో ఎక్స్పాండ్ అవ్వాలని అనుకుంటుంది. అవునా, అనుకుంటుందా, అనుకోదా? సో అలాంటి ఫినాన్షియల్ ప్లానింగ్ కావాలంటే మనకి లోన్స్ కావాలి. ఆ లోన్స్ కావాలంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడం మన చేతిలోనే ఉంటుంది. సో అది ప్రిపేర్ చేయాలంటే మనమే నాలెడ్జ్ఫుల్గా ప్రిపేర్ చేయాలి. సో ఇన్ని ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం అకౌంటెంట్గా ఉండిపోతామా, లేకపోతే వీకెండ్ 5 days ఎంజాయ్ చేసి వీక్లీ 2 days శాంతంగా ఉంటామా? అకౌంటింగ్ చేసి మన ప్రొఫెషన్ మనమే, మన కంపెనీకి, మన ఫోరంకి మనమే బాస్. మనం ఇంకొకరి దగ్గర పనిచేస్తున్నాం, కానీ ఇనీషియల్గా పని చేయండి. అది ఎందుకు, మనం ఫ్యూచర్లో నలుగురికి పనించగల కెపాసిటీ తెచ్చుకునే వరకు పని చేయండి. ఓకేనా, డన్. సో ఫ్యూచర్లో మనకు వచ్చే మనకి వచ్చే ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే మనకు వచ్చే ఏంటంటే క్లౌడ్ అకౌంటింగ్ వచ్చేస్తుంది. మనం ఒక సపోజ్ మీరు ఏ ఊరు మీరు? సత్తెనపల్లి మన అవినాష్ సత్తెనపల్లిలోనే చాలా నాకు అనుకుంటాడా? గుంటూరులో ఉన్న ఫర్మ్స్కి కానీ, లేకపోతే కానీ హైదరాబాద్లో ఉన్న ఫర్మ్స్కి కూడా ప్లాన్ చేయాలనుకుంటావు లేదా, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటే? సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎలా ఆపర్చునిటీస్ ఇస్తారు మనకి? క్లౌడ్ అంటే మీ డేటా అనేది, వాళ్ళ డేటా అనేది క్లౌడ్ సిస్టంలో మెయింటైన్ చేస్తుంటే మన అకౌంటెంట్గా ఉండి, సో మనమే హైదరాబాద్ వెళ్దాం, వాళ్ళ డేటా మనకి వాట్సాప్లో మెయిల్లో పంపిస్తారు. ఆ డేటాను మనం ఎంటర్ చేసి క్లౌడ్లో స్టోర్ చేసి పెడతాం. వాళ్ళు అక్కడి నుంచి రిట్రైవ్ చేసుకుంటారు. సో మనం ఉన్న ప్లేస్లోనే ఉండి మనం వేరే కంట్రీలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా, వేరే జిల్లాలో ఉన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మన క్లౌడ్ అకౌంటింగ్లో. ఓకేనా, నెక్స్ట్ ఆటోమేషన్ టూల్స్. చాలా ఆటోమేషన్ టూల్స్ వస్తున్నాయి. ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసుకుని మన నంబర్ ఆఫ్ కంట్రీస్కి కానీ, వేరే రాష్ట్రాలకు కూడా మనం మన ఫోమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన ఆపరేషన్స్. నెక్స్ట్ ఏఐ బేస్డ్ సిస్టమ్స్. ChatGPT ఎంతమంది వాడుతున్నారు? సో దేనికి వాడుతున్నారు చెప్పండి నాకు. ChatGPT యూజ్ చేసి ఏం వాడుతున్నారు? ఏం జరిగిపోతుంది? ఓకే ఓకే. సో ఈ పేరేంటి? ప్రవీణ్ ఏం చేస్తున్నాడు? ChatGPTని వాడుతున్నాడు. దేనికోసం వాడుతున్నాడు? తనకి ఎడ్యుకేషన్లో కానీ, తనకి రోజు ఫేస్ అయ్యే వాటికి కానీ ఏదైనా తెలుసుకోవడం కోసం ChatGPTని వాడుతున్నాడు. ఆ టెక్నాలజీని వాడుకోవడంలో ముందు చాలా రోబోస్టిక్ చేంజెస్ వస్తాయి. ఓన్లీ ఇవే చిన్నవి కాదు. ఆ ఏఐని ఎలా వాడుకోవాలో కూడా మనం తెలుసుకోగలగాలి. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మనం చేసే పనిని చాలా సులువుగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వైజరీ రూల్ ఎక్స్పాన్షన్. నేనైతే కొంతమంది సార్ నాకు GSTలో ఉంది, నాకు అడ్వైస్ ఇవ్వండి అని చెప్పి వస్తుంటారు. నేను మినిమం 2000 కన్సల్టేషన్ ఫీజు తీసుకుని మాత్రమే చెప్తాను. అప్పుడు అది ఎప్పుడు చెప్పగలను, ఎందుకు చెప్పగలను? నాకు GST మీద, ఇన్కమ్ ట్యాక్స్ మీద, కంపెనీ లా మీద, అన్నిటి మీద నాకు మంచి గ్రిప్ ఉంది. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. 5 years గుంటూరులో నాకు ఆడిట్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. 5 ఏళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు. సో ఇంత చేస్తే నా దగ్గరకు వచ్చి 2000 రూపాయలు నెలకొండ ఇచ్చి తీసుకుని వెళ్తాను. అడ్వైస్ తీసుకుని 5 to 10 minutes అని ఎక్కువ చెప్పడం. 2000 మినిమం కన్సల్టేషన్ ఫీజు, 5 to 10 minutes ఇస్తాను టైం వాళ్ళు. సో అది నా రేట్. ఓకేనా, అలా ఇచ్చే ప్రశ్న కన్సల్టేషన్. సో అలాంటిది మనం తెచ్చుకోగలగాలి. అడ్వైజరీ రూల్ ఎక్స్పాన్షన్.
ఎంతసేపటికి డేటా ఎంట్రీ చేసుకోవడం కాదు, మన నాలెడ్జ్ని మన స్కిల్ని ఆ లెవెల్లో తెచ్చుకోగలగాలి. ఓకేనా? సో ఛాలెంజెస్ ఇన్ అకౌంటింగ్ సెంటర్. మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే, సపోజ్ మనం బాగా నేర్చుకుంటాం, టాలీ కానీ లేకపోతే జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ బాగా నేర్చుకుంటాం, కానీ మార్కెట్లో ఒకడు ఏమి ఆలాటాపాగా డేటా ఎంట్రీ మాత్రమే వచ్చాడు, ఇంకేం రాదు. వాడు అకౌంటెంటే మనం అకౌంటెంటే. సో వాడికి తేడా మనకి తేడా ఏంటి? తేడా ఉండాలా కదా? అలాంటిదే మనకి ఇబ్బంది పడుతుంది. వాడు అకౌంటెంటే మనం అకౌంటెంట్. మనం డిఫరెంట్గా చూపించుకోగలగాలి, మన టాలెంట్ని మనం చూపించుకోగలగాలి. అప్పుడు మాత్రమే క్లయింట్ కానీ లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ కానీ మన దగ్గరికి వస్తాడు. ఓకేనా? నలుగురిలో మనం తేడాగా అంటే కొంచెం మనకి ఏంటి, మనం ఏంటి డిఫరెన్స్, మార్కెట్లో 10 మంది అకౌంటెంట్లు ఉంటారు, 10 మంది ట్యాక్స్ అడ్వైజర్లు ఉంటారు, 10 మంది సిఏలు ఉంటారు, కానీ ఒకళ్ళిద్దరు మాత్రమే బాగా వాళ్ళిద్దరు ఫైల్స్ ఎక్కువ, వాళ్ళ దగ్గర ఫైల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో ప్రూవ్ చేసుకోగలిగారు, మా దగ్గరకు వస్తే మీకు ఏ జిఎస్టీ ప్రాబ్లం అయినా ఏ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయినా ఈజీగా తీసేస్తాం మీకు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు సొసైటీలో. అందుకే వాళ్ళ దగ్గర 1000 ఫైల్స్ అయినా 2000 ఫైల్స్ అయినా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఎథిక్స్. ఏంటి, ఒకడు ఏం చేస్తాడు, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ ఏం చేస్తాడు, ఒక షాప్ను మాట్లాడుకుంటాడు, లేదా ఒక కంపెనీ మాట్లాడుకుంటాడు, అకౌంటింగ్ చేద్దాం అని చెప్పి. అతను అకౌంటింగ్ జిఎస్టీ కలిపి మొత్తం ఒక మంత్లీ ఒక 3,000 to 4,000 వెళ్ళి మాట్లాడుకొచ్చుకున్నాడు. తెల్లారు ఏం చేస్తాడు, ఒక డేటా ఎంట్రీ వాడు, తెలియని వాడు, వాడికి ఏం తెలియదు సావదు, వాడు జస్ట్ టాలీలో పర్చేజ్ ఇన్వాయిస్ చేస్తాడు, సేల్ ఇన్వాయిస్ చేస్తాడు, అంతకుమించి ఇంకేం రాదు. నేను 1000 రూపాయలుగా చేస్తానండి, ఆయన ఎవరు 3,000 4,000 అన్నాడు, 1000 రూపాయలుగా చేస్తానని చెప్పి వెళ్తాడు. సో ఏం చేస్తాడు, గుర్తుపెట్టేవాడు ఏం చేస్తాడు, సర్లే వద్దులే మాకు అని చెప్పి 1000 రూపాయలు అతన్ని హైర్ చేసుకుంటాడు. తెల్లారు ఏమవుతుంది, బ్యాలెన్స్ షీట్ వాడు చేయగలడా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కరెక్ట్గా ప్రాఫిట్ చెప్పగలడా, లాస్ చూపిస్తాడు. అప్పుడు ఓనర్ ఏమవుతాడు, డాక్టర్ సేవ్ అవుతాడు, డాక్టర్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అది హార్ట్ అటాక్ ఏమొచ్చింది లాస్ అని చెప్పాలి కానీ వస్తారు కదా. సో 2,000 3,000 రూపాయలకి కక్కుర్తిపడే బిజినెస్ పర్సన్ ఉన్నాడు, 1000 రూపాయలకి చేస్తాం అని చెప్పి అన్ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వీళ్ళ దగ్గర నుంచే మనకి కాంపిటీషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏంటి, అన్స్కిల్డ్ కాంపిటీషన్, ల్యాక్ ఆఫ్ ఎథిక్స్, వాళ్ళ దగ్గర ఎథిక్స్ ఉండవు ఏముండవు. సో ఇది మనకి ఛాలెంజెస్. వీటిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి, మన మార్కెట్లో మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోగలగాలి. అప్పుడే క్లయింట్ కానీ ఆ బిజినెస్ పర్సన్ కానీ మన దగ్గరికి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో లైఫ్ ఈజ్ అ లెర్నింగ్. మనం కంటిన్యూస్గా లెర్న్ చేయాలి. అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, అకౌంటింగ్లో కూడా కొన్ని కొత్త రూల్స్ వస్తుంటాయి. సో వాటిని కూడా నేర్చుకోండి. అలాగే టాలీలో ఇప్పుడు ప్రతి ఇయర్ ఒకేలా ఉంటుందా, ప్రతి ఇయర్ వర్షన్స్ వస్తుంటాయి, వర్షన్స్ చేంజ్ అవుతాయి కదా. 6.3 అన్నారు, 6 తర్వాత మళ్ళీ ఇంకోటి అన్నారు, 7 అన్నారు, 7.2 వస్తుంది. ఓకేనా? సో ఇలా వర్షన్స్ అన్ని చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఆ వర్షన్స్ చేంజ్ అయినప్పుడు మనం కూడా వాటి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి తప్పితే నేను ఇంకా టాలీ ఈఆర్పీ నేనే వాడతాను, లేకపోతే అంతకు మించి టాలీ వాడతానంటే కాదు. ఓకేనా? మనం వాడకపోతే మన కాంపిటేటర్ వెళ్ళి నేను అవి వాడతానని చెప్పి తక్కువ రేటుకి ఇచ్చేస్తానని చెప్పేస్తాడు. సో మనం అందుకని మనం ఏం చేయాలి, కంటిన్యూగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకేనా? అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ మాస్టరీ. ఎక్సెల్ బాగా నేర్చుకోవాలి. ఎక్సెల్ నేర్చుకుంటేనే మనం టాలీ నుంచి డేటా డౌన్లోడ్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని, బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసి ఫైనలైజ్ చేసేది ఎక్సెల్లో మాత్రమే, టాలీలో కాదు. టాలీ జస్ట్ ఎంటర్ చేస్తాం, ఎంటర్ చేసిన డేటాని మనం తీసుకొచ్చి మళ్ళీ ఎక్సెల్లో చేసుకోవాల్సిందే. ఎక్సెల్ నుంచి తీసుకుని దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకోవడం కానీ, పీపీటీలు క్రియేట్ చేసుకున్నాం కానీ, దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకోవడానికి కానీ మనం అంతా మళ్ళీ ఎక్సెల్కి వచ్చేస్తాం. సో ఆ ఎక్సెల్ మనం గ్రిప్ తెచ్చుకోవాలి. నెక్స్ట్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్యాక్స్ లాస్. మరీ అంత డీప్ కాకపోయినా కనీసం సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్సీఎస్టీ అంటే ఏంటి చెప్పండి. ఓకే. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్. ఓకే, ఈ బేసిక్ నాలెడ్జ్. అలా దీంతో పాటుగా సప్లై అంటే ఏంటి, సప్లై అంటే మనకి ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందా, సపోజ్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది ట్యాక్సిబుల్లా, ఎగ్జామ్టెడా, నిల్లా, ఇది తెలియగలరు మనకి. ఈ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? బేసిక్ నాలెడ్జ్గా అప్డేట్ బాగా ఉండాలి. తర్వాత ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్. మనం బాస్ కావచ్చు, మన ఆడిటర్ కావచ్చు, ఎవరికైనా సరే మనం ఎథికల్గా ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా సరే ట్రస్ట్ వర్తీగా ఉండాలి. మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక వెంటనే మన బాస్కి చేరవేయగలగాలి. వెంటనే దాన్ని బట్టే మన ఇంటిగ్రిటీ అంటే మన విశ్వాసాన్ని ఎవాల్యుయేట్ చేయగలరు. మనకి ఎంతవరకు వాళ్ళు అప్పగించాలి వర్క్ అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. అది మనం ఎప్పుడైతే వాడు ఇంటిగ్రిటీగా ఉన్నాడో, న్యాయంగా విశ్వాసంగా ఉన్నాడో, వాడు నెక్స్ట్ ప్లేస్లోకి నెక్స్ట్ ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా?
సో 5-year కెరీర్ విజన్లో ఏమనుకుంటా అంటే ఫస్ట్ 1 or 2 years మీరు నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండాలి అని అనుకుంటే కనుక నా చిన్నది ఫస్ట్ 1 or 2 years లెర్నింగ్ ఫేజ్ నేర్చుకోండి. మీరు ఆడిటర్ దగ్గరికి వెళ్తారా, అన్ని వర్కులు నేర్చుకోగలిగే కంపెనీకి వెళ్తారా, లేదా ఎక్కడికైనా వెళ్ళండి. 1 or 2 years లెర్నింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి, ఎర్నింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఓకేనా? శాలరీ తక్కువైనా సరే, స్టైపెండ్ ఇచ్చినా సరే చేయండి, నాలెడ్జ్ వస్తుంది అనుకుంటే. బట్ ఆ నాలెడ్జ్ వచ్చే దగ్గరికి మాత్రమే ఎవాల్యుయేట్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వాలి. నెక్స్ట్, రెస్పాన్సిబుల్గా ఉండండి. అంటే ఒక మిడ్ లెవెల్లో మేనేజర్ లెవెల్ దాకా వెళ్ళండి. అప్పుడే మీకు సాధక బాధకాలు అన్నీ తెలుస్తాయి. ఇది అకౌంటింగ్ ఫీల్డ్తో పాటు మన లైఫ్లో మనం ఎలా ఉండాలి, మనం ఏంటి అనేది కూడా అక్కడే తెలుస్తుంది మనకి. 1 or 2 yearsలో మనకి ఏం తెలియదు. కనీసం ఒక మేనేజర్ పొజిషన్ దాకా వెళ్ళేదాకైనా సరే వర్క్ చేయండి. ఆ తర్వాత స్పెషలైజేషన్ ఆర్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్. ఒక ఫీల్డ్లో మీరు స్పెషలైజ్ అవ్వాలి. అది ఫైనాన్స్లో అవుతారా, ట్యాక్సేషన్లో అవుతారా, జిఎస్టీలో అవుతారా, ఇన్కమ్ ట్యాక్స్లో అవుతారా, అకౌంటింగ్లో అవుతారా. మీరు ఎంతమందికి ఈఆర్పి తెలుసు? మీకు ఎస్ఏపి ఈఆర్పి ఎంతమందికి ఐడియా ఉంది? అంటే కనీసం దాంట్లో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా. అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, జనరల్ లెడ్జరు, కాస్ట్, ఫినాన్స్, కంట్రోలింగ్ అని చెప్పి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, ఐడియా ఉందా? సో టాలీలాగా కూడా ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. అంటే వాళ్ళు ఏంటి, ఒకడు పర్చేసే చూస్తాడు, ఇంకొకటి సేల్సే చూస్తాడు, ఇంకొకటి బ్యాంక్ ట్రాన్సాక్షనే చూస్తాడు. అది ఎక్కడవుతుంది? పెద్ద కంపెనీలో మనం అవసరం లేదు. అలాంటి ఎస్ఏపి వర్క్స్ ఉన్నాయి. సో అలాగా మనం కూడా మన ఫీల్డ్లో ఎకనామిక్స్ ఏంటి, లేదంటే కనుక కామర్స్లోనా, లేకపోతే ఏంటి అకౌంటింగ్లోనా, ట్యాక్సేషనా, ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఇండిపెండెంట్గా మనం ఓన్గా మనం పెట్టుకోగలం. ఓకేనా? సో స్ట్రెంగ్త్, స్కిల్, ఇంటిగ్రిటీ, టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ అకౌంట్. ఏమేం కావాలి? స్ట్రెంగ్త్ ఉండాలి, స్కిల్ ఉండాలి, అలాగే విశ్వాసంగా ఇంటిగ్రిటీగా ఉండాలి, అలాగే టెక్నాలజీని కూడా తెచ్చుకోగలగాలి. అప్పుడే ఒక సక్సెస్ఫుల్ అకౌంటెంట్గా ఉంటాడు. అలాగే శాలరీ ఫాలో స్కిల్. మీ దగ్గర స్కిల్ ఉంటే ఆటోమేటిక్గా శాలరీ తన్నుకుంటే అదే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, స్కిల్స్ ఫాలోస్ డిసిప్లైన్. స్కిల్ ఎప్పుడు వస్తుంది? డిసిప్లైన్డ్గా మీరు సిస్టమేటిక్గా కన్సిస్టెంట్గా ఏదైనా నేర్చుకుంటేనే మీరు స్కిల్ డిసిప్లైన్గా వస్తుంది. ఒక రోజులో వచ్చేది కాదు. తర్వాత చూస్ వైజ్లీ. ఇవాళే చూస్ చేసుకోండి. మీరు ఎంతసేపటికి మోసగా ఉంటే ఒక శాలరీగా ఉంటారనుకుంటున్నారా, లేదు 10 ఏళ్ళ తర్వాతైనా 5 ఏళ్ళ తర్వాతైనా సొంతంగా నా ఆఫీస్ పెట్టుకోవాలి, జనాలే నా దగ్గరికి రావాలని అనుకుంటున్నారా అనేది ఈరోజే డిసైడ్ అవ్వండి. ఒక మంచి ఆడిటర్ దగ్గర కానీ, ఒక మంచి కంపెనీలో కానీ అన్ని వరకు నేర్చుకోగలిగే కెపాసిటీ ఉన్న దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఆ నాలెడ్జ్ తోటి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకొని మీ లైఫ్ని సెటిల్ చేసుకోవాలి, తొందరగా మంచిగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అండ్ అలాగే నా స్ట్రాంగ్ డిజైర్. సో ఎవరైనా సొంతంగా బతకాలి, నా కాళ్ళ మీద నేనే ఉండాలి, ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు అనుకునే వాళ్ళు ఈరోజే డిసైడ్ అవ్వండి ఏంటి అనేది సరే. మీ ఫీల్డ్ ఇటా అటా. ఓకేనా? ఇంకా సో my firm name is Vedant Business and Investment Advisory Private Limited, shortly called as Vedant Advisory. So we provide company incorporation to company liquidation. Any services provide చేస్తాం అన్నమాట. ఓకేనా? ROC compliances, LLP registration, GST registration, GST returns filing and GST డిపార్ట్మెంట్స్ వెళ్తాం కానీ ఇంటర్నల్ ఆడిట్స్ ఇవన్నీ మనం చేస్తాం అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇది మన సందీప్ గారు మీకు క్రాస్ సర్క్యులేట్ చేస్తారు. సో మీరు అది సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియోస్ కానీ ఏదైనా కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తుంది. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ అయినా అంత బాగా అర్థమయ్యా? బాగా చెప్పాం కదా, మీకేం డౌట్స్ లేవా? అంత బాగా చెప్పాను. ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ.